హలో బిజీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో దేవునికి దీపారాధన ఒత్తులు ఎలా చేసుకోవాలో చూద్దాం. మా అమ్మమ్మ నాటిన పత్తి చెట్టుకి ఉన్న పత్తి మొత్తం తీసేసుకోవాలి. తీసుకొని వాటిలో ఉన్న విత్తనాలను కూడా తీసేసుకోవాలి. పైన వీడియోలో చూపించిన విధంగా పత్తిలో ఉన్న విత్తనాలన్నీ తీసేసుకొని 1 లేదా 2 డేస్ ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది. అది మీ ఇష్టం. అలా ఎండలో పెట్టిన తర్వాత ఆ పత్తిలో చిన్న చిన్న బ్లాక్ కలర్లో నలుసులు అనేటివి ఉంటాయి. వాటిని కూడా సపరేట్ చేసుకోవాలి, వాటిని కూడా తీసేసుకోవాలి. అవి ఉంటే ఒత్తులు కూడా మంచిగా కనిపించవు అండ్ మంచిగా రావు కూడా. అలా తీసిన తర్వాత 1 డే ఎండలో పెడితే సరిపోతుంది. అండ్ ఇంకో విషయం, ఆ చెట్టు పేరు పగిడిపత్తి చెట్టు. ఆ చెట్టు నుంచి తీసిన దూదితో ఒత్తులు చేసి దేవుడికి పెడితే చాలా మంచిది. అండ్ మనం యూజ్ చేయని పొరకకున్న 2 లేదా 1 పుల్ల తీసుకొని ఈక్వల్ సైజు ఉన్నంత వరకు కట్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ అలాగే పత్తిని కూడా సపరేట్ చేసుకోవాలి. మనకి ఎంత సైజు ఒత్తి, ఎంత పొడుగు ఒత్తి కావాలో అంతవరకు పతలాగా చేసుకొని పెట్టుకోవాలి. మొత్తం పత్తి ఒకేసారి చేసుకొని పెట్టుకుంటే అన్ని ఒత్తులు చేసుకోవడానికి టైం సేవ్ అవుతుంది. సో ఉన్న పత్తిని మొత్తం అలా పతలాగా మనకి ఎంత సైజు ఒత్తులు కావాలో అంతవరకు తీసి పెట్టుకోవాలి. పైన వీడియోలో చూపించిన విధంగా చేసుకోవాలి. దేవుడి కోసం చేసుకుంటున్నాం కాబట్టి నేలపైన అలా చేసుకోకుండా ఎవరు యూజ్ చేయని క్లాత్ అలా ఏమన్నా ఉంటే అది వేసుకొని చేస్తే మంచిది. బండ పైన చేస్తే ఒత్తులు అనేవి నీట్గా వస్తాయి. అలా యూజ్ చేయని బండ పైన విభూది వేసుకోవాలి. విభూది పైన మనం సపరేట్ చేసి పెట్టుకున్న దూదిని పెట్టుకొని దానిపైన పుల్ల పెట్టుకొని 1 సైడ్ 2 టైమ్స్ రోల్ చేసుకోవాలి. అది కిందికైనా పైకైనా 1 సైడ్ మాత్రమే చేసుకోవాలి. 2 సైడ్స్ చేసుకుంటే ఒత్తి అనేది రాదు. 1 సైడ్ మాత్రమే చేసుకోవాలి. అలా వీడియోలో చూపించిన విధంగా 2-3 టైమ్స్ కిందికి లేదా పైకి రోల్ చేసుకోవాలి. విభూది అద్దుకుంటూ చేసుకోవాలి, లేకపోతే ఒత్తులు అనేటివి రావు. అలాగే శుక్రవారం, మంగళవారం ఒత్తులు చేసుకోకూడదు, మిగతా ఎప్పుడైనా చేసుకోవచ్చు. అలా చేసి పెట్టుకున్న ఒత్తులన్నిటిని ఒక డబ్బాలో ఆముదం పోసి ఆ ఒత్తులు వేసుకొని నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా మీరు ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.